ఇలాగే దత్తపది అంటారు. అర్థం పర్థం లేని 4 మాటలు ఇస్తారు. డ్రాయరు, బనీను, నిక్కరు, చొక్కా, ఈ 4 మాటలు ఇచ్చారు. రామాయణంలో పద్యం చెప్పమన్నారు. ఎవరికి తొడుగుతావు డ్రాయరు? డ్రాయరు, బనీను, నిక్కరు, చొక్కా ఎవరికి తొడుగుతావు? రాముడికా, రావణాసురుడికా? ఎవరికి తొడుగుతావు? బనీను, నిక్కరు, చొక్కా ఆ కాలంలో ఇవి లేవు. పైగా ఇంగ్లీషు మాటలు. కానీ ఉండాలి, మన మెదడుకు పదును పెట్టాలి. ఏదో రామాయణంలో ఘట్టంలో పెట్టి చెప్పమన్నారు. నాకు తోచింది ఒకటే వెంటనే. ముందు ఆ డ్రాయర్ అనే దాన్ని విడగొట్టేస్తే అన్నీ విడిపోతాయి, అనుమానం ఇది. ఇక్కడ అదే కఠినమైన మాట. నిక్కరు అది ఏదైనా చేసి, చొక్కా దాన్ని కూడా చేసి. అందులో అతి కఠినం ఏదంటే డ్రాయర్. దాని గురించి ఆలోచించక నాకు ఒక మాట తోచింది. ఆలోచన గమనించండి. యువతరాన్ని ఆశీర్వదించి చెబుతున్న ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఆలోచనకి సాధ్యం కానిది ప్రపంచంలో లేదు. థింక్ ఇట్ ఓవర్. ఆలోచించండి, డీప్గా ఆలోచించండి. మీరు ఆలోచించడం మొదలు పెడితే 1000 కోట్ల కృత్రిమ మేధలైనా ఆగిపోవలసిందే. మనిషి మెదడుని మించింది లేదు ఇక్కడ ఖచ్చితంగా. మనకున్న పరిజ్ఞానం, మనకున్న సంప్రదాయం, మనకున్న వారసత్వం కారణంగా ఎట్టి పరిస్థితుల్లో మనకంటే ఎక్కువగా యంత్రం ఆలోచించలేదండి. నేను ఆలోచించింది ఏమిటంటే, ఈ డ్రాయర్ ఏం చేయాలి? డ్రాయర్ నాకు గుండ్రాయి అనే మాట కనపడింది వెంటనే. గుండ్రాయి అంటే గుమ్ ముందు పెడితే గుండ్రాయి అవుతుంది. అప్పుడు అరుణ అనేదైనా విడదీశాను. గుండ్రాయి అరుణ, గుండ్రాయరుణ అవుతుంది. అప్పుడు డ్రాయర్ అందులో వచ్చింది కదా. మొత్తం మీద గుండ్రాయి తోచగానే నాకు అహల్య శాప విమోచన ఘట్టం తోచిందండి రామాయణంలో. ఆవిడ గుండ్రాయిగా ఉంటే రాముడు తన పాదస్పర్శతో ఆవిడని స్త్రీని చేశాడు కదా. ఆయువోయరా రఘువర మనకున్ బనియన్న దేశికుండు. ఇక మిగిలిన పద్యం పెద్ద సమస్య కాదు. బనీను చొక్కా సమస్య కాదు. ఆయువోయరా రఘువర మనకున్ బనియన్న దేశికుండు. ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి. ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి. గుండ్రాయి అరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. గుండ్రాయి అరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. గుండ్రాయరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. మృక్కుచు ఒక్క ఆయతనేత్రయై మృక్కు చొక్కాయతనేత్రయై సతి అహల్యగమారే పవిత్రమూర్తియై. మనకున్ బనియన్న దేశికుండు. విశ్వామిత్రుడు చెప్పాడు ఇది మన పని అన్నాడు. మనకున్ బనియన్న, బనియన్ వచ్చింది. మనకున్ బనియన్న, బనియన్ వచ్చింది. అది తెలుగు భాష. ఇందులో ఏదైనా వస్తుంది. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే ప్రపంచ భాషల్లో అన్ని పదాలని తనలో ఇమిడించుకుంటుంది.